వారం 2 రోజులే వస్తున్నారు మీరు. ఉన్న డాక్టర్లు సగం డాక్టర్లలో సగం మంది మాత్రమే హాస్పిటల్కి వస్తున్నారు. 3 రోజులు 2 రోజులు వస్తున్నారు, 3 రోజులు రావట్లేదు హైదరాబాద్ నుంచి. అది 10 o'clock వచ్చి 2 o'clock పోతున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని ఎక్విప్మెంట్స్ కొంతమంది పెట్టేందుకు కొనుక్కోండి. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? వీల్ హెచ్ఓడి ఆఫ్ ఆర్థోపెడిక్స్ హియర్ ప్లీజ్. ఏం పేరు డాక్టర్ గారు? డాక్టర్ సుధీర్ సార్. నెగిటివ్ తీసుకోవద్దు, జనరల్ డిస్కషన్ మాట్లాడదాం. ఎంతమంది ఉన్నారు ఆర్థోపెడిక్ ఇప్పుడు మనకు? 6 faculty. 6 ఫ్యాకల్టీస్ అంటే 5 SR. 5 SR 6 ఉన్నాయి, 11 మంది. 4 PGs. 11 4 15 మంది డాక్టర్లు ఒక ఆర్థోపెడిక్ విభాగంలో ఉన్నారు. ఇది ఆగస్టు. జూలైలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎన్ని సర్జరీస్ చేశారు అంటే మైనర్ ఎన్ని, మేజర్ ఎన్ని, సిమెంట్ పట్టీలు ఎన్ని చేసిండ్రు, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఎన్ని చేసిండ్రు, జనరల్ గా అంత డీటెయిల్స్ చెప్పకుండా జూలై నెలలో 81 సార్. అమ్మా 81 సార్. 81 మైనర్ ఎంత, మేజర్ ఎంత? అమ్మా మేజర్ సార్ 81 84 సారీ ఓకే. 15 మంది డాక్టర్లు ఉంటారు, మీరంతా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టాప్ డాక్టర్స్. 84 సర్జరీలు చేస్తున్నారు అంటే ఏది ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చేస్తే మీకు ఆరోగ్యశ్రీగా పైసలు వస్తాయి, మీరు చేస్తే పేషెంట్స్ కు ఫ్రీగా సర్వీస్ దొరుకుతుంది. పీజీ స్టూడెంట్ 4 ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకోవాలి? రోజుకు మీకు సపరేట్ థియేటర్ కూడా పెట్టించిన ఆర్థోపెడిక్ థియేటర్ సపరేట్ ఫర్ యూ. 2 సియామ్ మిషన్లు కొనిస్తే ఇప్పుడు ఇంకో సియామ్ మిషన్ పెట్టి వెళ్ళాలి. ఓకే కొనుక్కో, ఎందుకు చూసుకోమరు వాళ్ళు. రోజు ఎన్ని యాక్సిడెంట్లు అయితే యావరేజ్ సిద్దిపేటలో 108 ఫస్ట్ మన హాస్పిటల్కి వచ్చినాక ఎందుకు పేషెంట్లు బెడ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు? హౌ మెనీ పేషెంట్స్ జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఎందుకు చేసుకుంటున్నారు? ఏం చేస్తుంది హాస్పిటల్ డిపార్ట్మెంట్, సూపరింటెండెంట్, ఆర్ఎంఓ? 84 ఎట్లయితే చెప్పు మైనస్ తో కలుపుకొని 300 అన్ఫేర్. రోజు యావరేజ్ 15 కేసులు చేయాలి. 15 మంది డాక్టర్లు ఉన్నారు, 5 లీవ్ అనుకో, 10 మంది పని చేసినా మనిషికి ఒక కేసు చేసినా 10 కేసులు చేయాలి. రోజు 300 కేసులు చేయాలి. సియామ్ మిషన్ కొనిచ్చిన ఇప్పుడు ఇంకో సియామ్ మిషన్ పెట్టింది ఏంటంటే ఓకే కొనుక్కో, ఎందుకు చూసుకోమరు వాళ్ళు. రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి యావరేజ్ గా సిద్దిపేటలో? 108 ఫస్ట్ మన హాస్పిటల్కి వచ్చినాక ఎందుకు పేషెంట్లు బెడ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు? హౌ మెనీ పేషెంట్స్ జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఇదే సిద్దిపేటలో ప్రైవేట్ ఆసుపత్రిలో ఎందుకు చేసుకుంటున్నారు? ఏం చేస్తుంది ఆర్థో డిపార్ట్మెంట్, సూపరింటెండెంట్, ఆర్ఎంఓ? 84 ఎట్లయితే చెప్పు సార్. మైనస్ తో కలుపుకొని 300 అన్ఫేర్. రోజుకు యావరేజ్ గా 12 కేసులు చేయాలి. 15 మంది డాక్టర్లు ఉన్నారు, 5 లీవ్ అనుకో, 10 మంది పని చేసినా మనిషికి ఒక కేసు చేసినా 10 కేసులు చేయాలి. రోజు 300 కేసులు చేయాలి. పేషెంట్ లోడ్ కూడా అంతే. పేషెంట్ లోడ్ ఎందుకు వస్తలేదు? ప్రైవేట్ లో ఎందుకు ఒక్కొక్క రోజుకు ఒక సిక్ అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ అషేమ్. రోజు కూడా వచ్చి సార్ హాస్పిటల్ నాకు వేసింది రా అంటే మేము ఎమ్మెల్యే పోతాం, కానీ సిగ్గుపడుతుంటాం మనసులో. సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉంటుంది, వారంకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేస్తాను సిద్దిపేట, వారంకి ఒకటి. ఎందుకు వస్తుంది? పేషెంట్ బెడ్ మీదకి లేచిపోతుంది ప్రైవేట్ హాస్పిటల్ మీ దగ్గరికి వెళ్ళి. ఆఫ్టర్ అడ్మిటింగ్ యాక్సిడెంట్ కేసు 108 బట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాక మంచం మీద ఎక్కినాక బయటకు పోతున్నారు. ఒకప్పుడు ఎందుకు చేసినాం? మోకాల్ చిప్ ఆపరేషన్ సిద్దిపేట మెడికల్ కాలేజీలో రోజు